మార్చారు గెమరియా. అలా మనం కూడా దేవుడిని అనుసరించి గెమరియా వలె చాలా మంది ఏంటంటే బైబిల్ ఇట్లా కూడా ఉన్నారు, తండ్రిని అనుసరించి నడిచేవారు కూడా నడవని వాళ్ళు కూడా ఉన్నారు. అవిశ్వాస అయిన తండ్రి, విశ్వాసి అయిన కుమారుడు. కోరాహు ఎవరు? అవిశ్వాసి. కోరాహు ఎవరు? అవిశ్వాసి. దేవుడికి విరుద్ధంగా పోరాడిన వాడు చనిపోయాడు. వాళ్ళ కుమారుడు మాత్రం దేవుడికి ఇష్టమైన కుమారుడు. వాళ్ళు కోరాహు కుమారుడు. కోరాహు కుమారుడు ఎవరు? దేవుడికి ఇష్టమైన కుమారుడు. బట్ వాళ్ళ తండ్రి దేవుడికి విరుద్ధంగా నడిచిన వాడు. అట్లానే ఆ కుమారుడే కాకుండా కుమార్తెలు కూడా తమ తండ్రి అడుగుజాడలో నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్స ఏంటంటే యెహోషువ గ్రంథంలో ఉంటుంది అక్స అనే అమ్మాయి. అక్స ఎవరంటే కాలేబు బిడ్డ. కాలేబు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజల్లో మోషే తర్వాత యెహోషువ, కాలేబు. వీళ్ళు ఒకరోజు ఒక దినంలో యుద్ధం జరుగుతామంటే మోషే చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. చేతులు కింద ఉంచితే యుద్ధంలో ఓడిపోవడం, పైకి ఎక్కితే గెలవడం. అప్పుడు తనకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు? యెహోషువ. మోషే చేతులు అటు పక్కన ఇటు పక్కన ఆనుకొని నిలబెట్టిన వాళ్ళు ఎవరంటే మోషేలో యెహోషువ, కాలేబు. కాలేబు ఒక వ్యక్తి అన్నట్టు. అంటే ఇజ్రాయేల్ ప్రజల్లో మోషే తర్వాత యెహోషువ, యెహోషువ తర్వాత కాలేబు. కాలేబు ఎవరంటే బలాఢ్యుడు. తన యవ్వన కాలంలో ఎంత బలంగా ఉన్నాడో మరణ స్థితి వరకు కూడా కాలేబు అంతే స్ట్రాంగ్ ఉన్నాడు. తనకు ఒక కుమార్తె ఉంది. కుమారుడు ఉన్నారని వాళ్ళ అంటే స్పెషల్గా కుమార్తె పేరు ఎందుకు రాశారంటే తన తండ్రి యొక్క విశ్వాసాన్ని అనుసరించి నడిచింది. తన తండ్రి మాటను జవదాటలేదు. ఎవరు? అక్స. అక్స తన తండ్రి మాటను జవదాటకుండా తండ్రి మాటలోనే వెళ్ళాడు. తండ్రి తనకు బిడ్డకు ప్రతిఫలం ఏమిచ్చాడంటే పళ్ళకు మడుగులను, మేరకు మడుగులను ఇచ్చాడు. పళ్ళకు మడుగులు అంటే పళ్ళం అంటే పారకాలం కిందన్న భూ సంబంధమైన ఆస్తులు ఇచ్చాడు బిడ్డకు. పర సంబంధమైన మెరక మడుగులు అంటే ఎత్తయ్యాయి కదా. మెరక మడుగులు అంటే ఎత్తయ్యాయి అంటే పరలోక సంబంధమైన ఆస్తి ఇచ్చిండు బిడ్డకు, భూ సంబంధమైన ఆస్తిని కూడా బిడ్డకి ఇచ్చిండు. అట్లానే ఇంకొక దాంట్లో కూడా ఏముంటుందంటే సెహాతు అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. సంఖ్యాకాండంలో చూడైనా ఆయనకు 5 కుమార్తెలు. తన ఇప్పుడు ఎట్లాగంటే కోరాహు ఏ విధంగా దేవునికి విరుద్ధంగా ఉన్నాడో తన కుమారుడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు. అట్లానే ఈయన కూడా దేవునికి విరుద్ధంగా ఉండి మరణించాడు. కాకపోతే వీళ్ళ కుమారులు 5 కుమార్తెలు బిడ్డలు అన్నట్టు. ఆ బిడ్డలు 5 వాళ్ళైనా దేవుని మా తండ్రి తప్పు చేశాడు, కాకపోతే మేము చేయలేదు కదా, మేము దేవుడికి అనుకూలంగా ఉన్నాము. దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు మా తండ్రి స్వాస్థ్యము మాకు ఇవ్వాల్సిందే కదా అని మోషేతో గొడవ పడ్డారంట. వాళ్ళు తండ్రి స్వాస్థ్యం కొరకు గొడవ పడ్డారు. స్వాస్థ్యం అంటే ఏంటి? తండ్రి స్వాస్థ్యం అంటే ఆస్తి. ఆస్తి కోసం వాళ్ళు పోరాడారు. మోషే ఏమన్నాడంటే మీకు ఆస్తి లేదు, అందరికీ ఇజ్రాయేల్ ప్రజలకు ఉంది, మీకు లేదు అంటే మాకెందుకు ఉండదు, మా తండ్రి దేవుడికి విరుద్ధంగా ఉన్నాడు కావచ్చు కానీ మేము లేవు కదా అని వాళ్ళ 5 కుమార్తెలు మోషేతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మోషే ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా వీళ్ళు అడుగుతున్నారు మరి వీరి స్వాస్థ్యం ఏంటంటే వాళ్ళ విశ్వాసం బట్టి దేవుడే ఆశ్చర్యపోయాట. ఇలాంటి తప్పు మరొకసారి జరగకూడదు, వారికి నిజమే ఆస్తి ఉంది, వారికి ఇచ్చేయండి మోషే అన్నట్టు మోషేతో మాట్లాడేటట దేవుడు. అంటే వారి విశ్వాసము తండ్రిని బట్టి అవిశ్వాసంతో వాళ్ళు వినలేదు. దేవుడు ఎవరు అని తెలుసుకొని దేవుడే అడుగు జాడలు నడిచారు కాబట్టి దేవుడే వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయిందంట. హలో నేను చెప్పండి సార్, అర్థమైతే నాకు అర్థమైందా? నేను చెప్తున్నా మీరు చూస్తున్నారు కదా, అర్థమైందా? అట్లా అంటే కుమార్తెలు తండ్రి తప్పు జోగులో నడిచిన కుమార్తెలు తమ దేవుడు ఎవరైనా తెలుసుకొని నడిచారు. దానికి 5 కుమార్తెలు. తండ్రి విశ్వాసంతో నడిచింది ఎవరు? అక్స. ఎవరు? ప్రియమైన కుమార్తె అంట. అక్స ఎవరు? కాలేబుకు ప్రియమైన కుమార్తె. అట్లాగే అబ్రహాముకు ప్రియమైన కుమారుడు ఎవరు? ఇస్సాకు. షాబానుకు ప్రియమైన కుమారుడు తన 3 కుమారుడు. తన తండ్రి అడుగుజాడలు నడిచారు. తన ఇరుగా చెప్పిన మాటలన్నీ ప్రజలందరికీ తెలియవచ్చారు. తమ బాధ్యతను మరవలేదు. న్యాయం వైపు పోరాడారు, ఇంకా కొనసాగించారు. తమకు ఇచ్చిన బాధ్యతను కొనసాగించారు.
తండ్రి అడుగుజాడల్లో నడిచారు. దేవుని మాటలను విని వాటికి భయపడ్డారు. ఆ తర్వాత వారి దేవుని మందిరంలో నిత్యం ఉన్నారట. శాపాలు కుమారులు ఎప్పుడు ఉన్నారట, ప్రతి నిత్యం దేవుని మందిరంలోనే ఉండేవాళ్ళట. తర్వాత ఏంటంటే వారు న్యాయం వైపు పోరాడి రాజునే ఎదిరించిందట. అట్లా మనం కూడా ప్రతి విషయంలో గెమర్యాను, ఇస్సాకును, అక్సాను, ఇంకేంటి కోరాము కుమారులు ఏ విధంగా ఉన్నారు, అట్లాగే ఇంకేంటి సెలక్యపోతూ కుమార్తెల వలె మనం ఉండాలి. ఎట్లుండాలి? మనం ముందున్న వారిని చూసి వాళ్ళు అట్లానే ఉన్నారు కదా, నేను ఇట్లుంటే నాకేంటి యూజ్ అని మనం చాలాసార్లు అనుకుంటాం. నేను ఇంత విశ్వాసం చేసి కూడా ముందున్న వాళ్ళు చాలా అద్భుతున్నారు, వాళ్ళలో విశ్వాసం లేదు, వాళ్ళలో మంచిదనం లేదు, అన్యాయమే ఉంది, అయినా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మనం ఇంత భక్తి చేసి ఏం చేస్తున్నామని చాలాసార్లు మనకు అనిపిస్తుంది. కాకపోతే మనము న్యాయం వైపు పోరాడాలి. నీతి గల రాజు ఎవరు? మనల్ని రక్షించే రాజు. ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు కొంతకాలం ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయి మనం భూమి మీద? కొంతకాలం కదా. రేపు పోతామో తెలియదు, ఇప్పుడే పోతామో తెలియదు, అంతే. మరి ఎంతకాలం ఈ ఉన్న ఆస్తి పాస్తులు, బంగారం, డబ్బు ఎంతకాలం? కొంతకాలం. రేపటి తీసుకెళ్ళాం కదా. దేవుడు ఎవరు? మనల్ని బ్రతికించేది ఎవరు? అక్కడ శాశ్వత కాలం, 1000 ఏళ్ల పాలనలో మనం ఉంటాం. కాబట్టి మనం ఎవరిని చూసి ముందుకు సాగాలి? విశ్వాసం కర్తయ్య కొనసాగించి మన వైపు మన చేతులు ఎత్తాలి. ఎవరి వైపు? విశ్వాసములకు కర్తయ్య కొనసాగించి మన వైపు మన చేతులు ఎత్తాలి. అదే విధంగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా, తెలియని విషయాలే చెప్పారని నేను అనుకుంటున్నా. దేవుని నమస్కారం. నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన ప్రార్థన